పాలవలస గ్రామానికి చెందినటువంటి కుమారి. చూస్తున్నారా? ఈ యొక్క పేరేంటి? కుమారి. ఈవిడ కూడా ఎంత వయసు? శాపం వల్ల దివ్యాంగ వ్యక్తిగా ఉంటుంది. ఈవిడ నడవలేనటువంటి స్థితి మీ అందరికీ తెలిసినటువంటిదే. ఈ గ్రామంలో ఒక స్వచ్ఛంద సంస్థ ఉంది. స్వచ్ఛంద సంస్థ పేరేంటో మీకు తెలుసా? ఏంటమ్మా? పిఎస్ఐ ట్రస్ట్. అవునా? ఈ పిఎస్ఐ ట్రస్ట్ అనేది సేవాభావంతో అవసరమైనటువంటి అవసరాలు, గ్రామ అభివృద్ధి ధ్యేయంగా అకుంఠితమైనటువంటి దీక్షతో ఎన్నో ప్రయాసాలకు వచ్చి ఆయన ఈ సంస్థనేమో దిగ్విజయంగా ముందుకు నడిపించుకుంటూ వెళ్తా ఉన్నారు. సమస్యల నుండి బయటకు తీసుకురావడంలో మీరు చేస్తున్నటువంటి పాత్ర అయితేనేమి, తర్వాత అంబులెన్స్ ఏర్పాటు చేయడంలోనైతేనేమి చాలా బృహత్తరమైనటువంటి కార్యక్రమాలను ఇవన్నీ మీరు చేయగలుగుతూ ఉన్నారు. అయితే ఈ క్రమంలో అనేకమైనటువంటి ఒడిదుడుకులు ఉన్నాయి, అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులన్నింటినీ కూడా మీరు అధిగమిస్తూ ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో మీ ద్వారాగా జరిగి గ్రామాభివృద్ధికి పాటుపడడానికి తగ్గ శక్తిని, యుక్తిని, ఆర్థిక స్థితిని భగవంతుడు మీ పిఎస్ఐ ట్రస్ట్కి ఎల్లవెల్లా అందజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. రా ముందుకెళ్ళు, స్లోగా బ్యాక్ రా. వైకల్యం అనేది శరీరానికి మాత్రమే, మనసుకి మాత్రం కాదు. మళ్ళీ మాట చూడండి. వైకల్యం అనేది శరీరానికి మాత్రమే, మనసుకి మాత్రము కాదు. మనము విజయం సాధించడానికి వైకల్యం అనేది అడ్డు కాదు. మనము విజయం సాధించడానికి వైకల్యం అనేది అడ్డు కాదు. అర్థమైందమ్మా? కాబట్టి కృషి, పట్టుదల ఉంటే ఎటువంటి వైకల్యం ఉన్నటువంటి వ్యక్తులైనా సరే ఉన్నతమైనటువంటి విజయ తీరాలకు చేరగలరు అనేటువంటి భావన అక్కడ వ్యక్తం చేయడం జరిగింది. హేళన చేయకూడదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా కించపరచకూడదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా మారు పేరు పెట్టి పిలవకూడదు. ఈ అంగవైకల్యం ఉన్నటువంటి వ్యక్తుల పట్ల మనం ఎల్లప్పుడూ కూడా గౌరవభావం కలిగి ఉండాలి. ఈ అంగవైకల్యం ఉన్నటువంటి వ్యక్తుల పట్ల మనం ఎల్లప్పుడూ కూడా బాధ్యత కలిగి ఉండాలి. ఇప్పుడు మన బడిలో కూడా ఒక ఇద్దరు పిల్లలు ఉన్నారా లేదా? అంగవైకల్యం ఉన్నటువంటి పిల్లలు ఒక ఇద్దరు ఉన్నారా? దివ్యాంగ బాలికలు ఒక ఇద్దరు ఉన్నారా లేదా? వాళ్ళ పట్ల మనం ఎంత జాగ్రత్తగా ఉంటున్నాం? మీ అందరూ చాలా జాగ్రత్తగా ఉంటారా లేదా? ఆ అమ్మాయిల్ని బడికి మీరు తీసుకుని వెళ్తుంటారా లేదా? ఆ బ్యాగ్ మీరు పట్టుకుంటుంటారా లేదా? ఆ పిల్లలు వెళ్ళేటప్పుడు వాళ్ళు నడుచుకొని వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది పడే క్రమంలో మీరంతా ఏం చేస్తున్నారు? ఆ పాప తాలూకా బ్యాగ్ మీరు పట్టుకొని దాన్ని తోడుగా తీసుకొని వెళ్తున్నారా లేదా? ఆ విధమైనటువంటి బాధ్యత ఈ దివ్యాంగులు కానీ ఎవరి మీదనూ ఆధారపడకుండా బయటికి రాగలిగినటువంటి కార్యక్రమం జరుగుతుంది ఒక వ్యవస్థ కారణంగా. దాతలు కూడా అవునా కదా? అయితే మరి మీరు పెద్దవాళ్ళు అవుతారు, రేపొద్దున మీరు పెద్దవాళ్ళు అవుతారా? మీరు సంపాదన పరులు అవుతారా? మరి మీలో కూడా ఇలాగా అన్ని రకాల వ్యక్తులకి, ఆపదలో ఉన్నటువంటి అంతమంది వ్యక్తులకి మీకు తోచినంత సహకారాన్ని ఇవ్వగలిగే స్థితిని మీరు అలవాటు చేసుకోవాలి. ఇది ఇంకెక్కడో పెట్టచ్చు. ఈ కార్యక్రమాన్ని పిఎస్ఐ ట్రస్ట్ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని, ఈ సైకిల్ని ఇవ్వటం అన్నటువంటి కార్యక్రమాన్ని ఇంకెక్కడో పెట్టుకోవచ్చు. వాళ్ళ తాలూకా గుర్తింపు, గౌరవం కోసం, 10 మందికి తెలియజేయడం కోసం ఎక్కడో పెట్టుకోవచ్చు. కానీ వాళ్ళు అక్కడ పెట్టలే. ఎక్కడ పెట్టారు? మన పిల్లల ఎదురుగా పెట్టారు. మన పిల్లల ఎదురుగా పెట్టించారు. ఎందుకు? కారణం ఏంటి? మనము దీని నుండి స్ఫూర్తి పొందాలి. ఈ విధముగా పిఎస్ఐ ట్రస్ట్ చేస్తున్నటువంటి కార్యక్రమాల నుండి మనము స్ఫూర్తిని పొందాలి. స్ఫూర్తిని పొంది రాబోయే రోజుల్లో మీరు పెద్దవాళ్ళు అయిన తర్వాతను, మీరు సంపాదన పరులైన తర్వాతను మీ సంపాదనలో కొంత భాగము అభాగ్యులకి అందించి వాళ్ళని కూడా అభివృద్ధి పదంలోనికి తీసుకురావడానికి మీరంతా కూడా సంసిద్ధులు అవ్వాలి. దీని నుండి స్ఫూర్తిని పొందాలి అనేటువంటి దృష్టితోనే పిఎస్ఐ నాయకత్వము ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి మీ అందరి ఎదురుగా ఈ ట్రైసైకిల్ని ఈ అభాగ్యురాలకు ఇవ్వటం జరిగింది. అవునా? బాబురావు, వేర బాబురావు గారు అనేటువంటి వ్యక్తి ఈ పిఎస్ఐ సంస్థకు నాయకుడిగా ఉంటూ ఆయన ఆధ్వర్యంలో అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు
జరుగుతూ ఉన్నాయి. అనేకమైనటువంటి సేవా కార్యక్రమాల్లో భాగముగా ఈ సంవత్సరము మన గ్రామంలో ఉంటున్నటువంటి దివ్యాంగ మహిళకి ఈ 3 చక్రాల ఎలక్ట్రికల్ సైకిల్ అంటే ఇది మనం నడపాల్సిన అవసరం లేదు, తనకు తానే నడిపించుకోగలదు ఎవరి సహాయము లేకుండా. ఇక్కడే ఆపరేషన్ ఉంది, ఈ ఆపరేటింగ్ సిస్టమ్ని తనకు తానుగా ఉపయోగించుకొని తనని నడిపించుకోగలదు. అమ్మ ప్రశ్న మేడం అంటే ఎవరు అంటే మీకు మేడంగానే తెలిసింది అంతేనా? పిఎస్ఐ ట్రస్ట్లో టీచర్గా ఉంటున్నటువంటి వ్యక్తిగానే మీకు తెలిసిన అంతేనా? పిఎస్ఐ ట్రస్ట్ తాలూకు ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరు? ఇప్పుడే చెప్పారు కదా, పేరబాబురావు గారు. అవునా? పేరబాబురావు గారి భార్య, పేరబాబురావు గారి భార్య రైట్ అండి కల్పనాదేవి గారు. కల్పనేనమ్మా, కల్పన గారు రైతుల్లో మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏంటో దగ్గరుండి పరిశీలన చేస్తున్నాను. మీరు చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా నేను పార్టిసిపేట్ అవుతూనే ఉన్నాను. అక్కడ అయితే నువ్వు ఏదైనా సాధించగలవు. ఇంతవరకు నువ్వు వెళ్ళలేకపోయావు అక్కడికి. ఇప్పుడు పిఎస్ఐ ట్రస్ట్ వాళ్ళు నీకు సైకిల్ ఇచ్చారు, ఈ సైకిల్ నువ్వు ప్రాక్టీస్ చేసుకోవాలా. రావణ్ సార్ చెప్పేటట్లుగా నువ్వు మీ తాతగారి ఇంటికి నిన్న వెళ్ళిపోవాలా. వెళ్ళినప్పుడే నువ్వు వెళ్ళగలవా లేదా అంటే ఖచ్చితంగా వెళ్ళగలవు. ఎప్పుడు వెళ్ళగలవు? నేను వెళ్ళగలను అన్నటువంటి పట్టుదల నీకు రావాలా. నేను వెళ్ళిపోగలను, నేను ఈ పని చేయగలను అన్నటువంటి పట్టుదల నీకు రావాలా. ఆ కృషి నువ్వు చేస్తే ఖచ్చితంగా నువ్వు వెళ్ళగలుగుతావు. ఓకేనా? ఆలయం నువ్వు వెళ్తే మేము అందరం చూడాలా, అప్పుడు ఆనందించాలా, ఆ దాతలు కూడా సంతోషించాలా. వీధిలో వెళ్తూ ఉంటే ఎవరో సైకిల్ తీసేది ఫోటో పెడితే అవతల వాళ్ళు ఎంతో ఆనందం అయిపోతారు. ఆ డబ్బులు ఇచ్చినటువంటి వ్యక్తులు, మేము ఇచ్చినటువంటి డబ్బులు ఖచ్చితంగా విలువని ఫలితాలు కలిగిస్తున్నాయి అనేటువంటి. అవునా కదా? అంచేత నువ్వు మంచిగా ధైర్యంగా ఉండమ్మా, కార్యక్రమాలు జాగ్రత్తగా చేసుకో. ఓకేనా? నువ్వు ధైర్యం చూసుకోవాలమ్మా, నువ్వు భయపడుకోడు. దాతలకు కూడా బాబురావు అన్ని థ్యాంక్స్, పిఎస్ఐ థ్యాంక్స్, దాతలకు థ్యాంక్స్. అందరి దాతలకి ప్రత్యేక ధన్యవాదాలు నీ తరపున, పిఎస్ఐ ట్రస్ట్ తరపున. ఓకేనా? పోనీ సంతోషంగా ఆనందంగా ఉంటా. వదిలేండి అలా. ఇంకా ఈరోజు మొదటి రోజు కదా, ఇటు రోడ్డు కూర్చో చూస్తుండాల, రోడ్డు కూడా చూసి అలా మీళ్ళు చూసుకోవాలా. మీ ఇల్లు చూసుకో. స్లో కాల్ పూర్తి స్వచ్ఛపడిపోయింది. కొంచెం ముందుకు రా. ఎడం చేయి కూడా పని చేయట్లేదు. రైట్ అలా మీ ఇంటి దగ్గరికి వెళ్ళిపో.